गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रदाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वसिद्धिप्रदाताय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय। शूलहस्ताय कृपानिधाय जराजन्ममूल विनाशकाय शूलहस्ताय कृपानिधाय जराजन्ममूल विनाशकाय भवपाशमूला विमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय। आयुः आरोग्य ऐश्वर्यं श्रियं आरोग्यं च देहिने स्वरूप सूर्यनारायण परब्रह्मणे नमो नमः प्रार्थना नमस्कारान् समर्पयामि। संपूर्णమైన ఆరోగ్యాన్ని ప్రసాదించడం చెప్పి
ఆయన నమస్కారం చేసుకోండి కూడాను శుభస్పదరామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ గురుదత్త ఓం ఏన సవత్నా పదే అయ్యా దంపతులు ఒక్కొక్క పీట దగ్గర ఆగిపోండి. ఆగి ఎవరి చొక్కకుండా తీసుకొని అక్షరం వేసుకోవాలి. ఎంతో యోగము పుణ్యము ఉండాలి. పురవేశంలో సకల దక్షిణామూర్తి ఈ యొక్క ఈ పూజలు కార్యక్రమాలు మనం చేసుకున్నామంటే ఈ యొక్క వేదాన్ని ఉపనిషత్తుల్ని శాస్త్రాన్ని అందించిన వ్యాస అక్షర గాంధీ సంస్కారం చేయండి. యశ్వరామరూపాభ్యాం యాదే సర్వంగళ ద్వారా ఆయుష్య అభివృద్ధ్యర్థం సూర్యాదీన ఇహ జన్మని జన్మాంతరేషు బాల్య యవ్వన కౌమార వార్ధికేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాషు రహస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం బుద్ధి ద్వారా సిద్ధి ద్వారా పుత్ర పౌత్ర అభివృద్ధి ద్వారా వంశ ఆషాఢ మాస ప్రయుక్త పౌర్ణమాస్య గురువాసర వ్యాస పౌర్ణమి మహాపర్వణి సాయి క్షేత్ర మహాపీఠే మమ సకల శ్రేయోభి వృద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన మండపదేవత ఆరాధన ఉమామహేశ్వర అభిషేక అర్చన పూర్వద లక్ష్మీ గణపతి నవగ్రహ మృత్యుంజయ కుబేర ఆదౌ నిర్విఘ్న పరిసారం భాగవతి మహామహే చేయమంటే స్వామివారిని తాకాలండి. పైన ఆచార్య గారు స్వామివారిని అలా పెట్టుకోండి. అసలు నేనేమన్నా శుభోస్తు సరే ఆడవారు మీరు మళ్ళా తీసుకోండి. మళ్ళా తీసుకోండి. పుష్పాలు పూజ చేసుకోండి. ఇందులో ఓం నమః శివాయ అంటూ ఆ తలసికి ఎక్కడ పూజ కింద పెట్టేసి కలగెత్తుకోండి. అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జై గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహారాజుకి
ప్రదాత. పిల్లలకి చదువు రాకపోయినా మంచి ఉద్యోగాలు రాకపోయినా కూడా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం ద్వారా వారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అలాగే తెలుస్తుంది కాబట్టి వారందరికీ ప్రీతిగా మనం ఈరోజు గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం. వారందరికీ కూడా నమస్కారం చేసుకోండి. అలాగే మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కూడా మనకి వాచక గురువు, మన గురువు ఇలాగా మొత్తం 9 మంది గురువులు ఉంటారండి. ఈ 9 మంది కూడా మన జీవితాన్ని నిర్ణయిస్తారట. దానిలో తల్లిదండ్రులు కూడా గురువులతో సమానమే. కాబట్టి అటువంటి ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం రుద్రనామం భజేహం. హర 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 మహాదేవ్. सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शृङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా. వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ. సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన. వ్యోమకేశ మహాసేన జనగ పంచవక్ర పరశుహస్త నమః. ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. కాలత్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూల గాత్రం. సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం. నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణ బోధహం. ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం. సచ్చిత్ ప్రమాణమో మూల ప్రమేయమో
అయం బ్రహ్మాస్మి ఓం ఓం అహం బ్రహ్మాస్మి ఓం ఓం గణ 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 సహస్రగంధ శబ్ద విహరతి రమణ 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 మడు 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 మ శివ రమరుగనాద విహరతి ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం కరుణామయో సహ అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం ద్రవ్యాంగా వస్తుంది. వ్యాపార వ్యవసాయ అభివృద్ధి ద్వారా ఉన్నత స్థాన శివ్య మహాపర్వణి పుణ్య సమయే మమ సకల శ్రేయ పూర్వక దత్తాత్రేయ సుబ్రహ్మణ్యేశ్వర సహితాఖ్యం కర్మణి కరిష్యే నచ్చినంత నీళ్ళు పెట్టుకోండి. ఆ ఉత్తరాన్ని తీసుకుని అలా ఇచ్చిన తర్వాత ఆ దేవతల ద్రవ్యాన్ని తీసుకుని మనం వంశవృద్ధి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తారు. అగ్నిహోత్రంలో అందరూ కూర్చోవాలి.
प्रजाम् ददुः भागधेये नैवेनम् प्रणयति ब्राह्मण आरुषेय उत्तरे ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి దయచేసి. శ్రీకాకుళం వాళ్ళు వచ్చారండి. శ్రీకాకుళం ఇలా అలాగే పల్నాడు జిల్లా వాళ్ళు వచ్చారు. శ్రీరాములు వచ్చినట్టున్నారు కదండి, ప్రకాశం జిల్లా. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి మన దత్తసాయి శ్రీరామ దత్తసాయి పీఠం పిఠాపురం నందు ప్రతిరోజు జరిగే ప్రతి నెల ప్రతి పౌర్ణమి నాడు జరిగే కార్యక్రమాలు యథావిధిగా మేము ఈరోజు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా అందరికీ ఘనంగా మేము చేయించాం. కాబట్టి మా పొరపాట్లు ఏమంటే ఆ భక్తుల మాటలతోటే వినండి. మేము ఈ 35 సంవత్సరాల్లో మేము ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా భక్తులకి మన సనాతన ధర్మం అంటే అందరూ మాటలే చెప్తారు, మేము చేతలు చేసి చూపిస్తున్నాం. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మంలో భాగంగా కార్యక్రమాలన్నీ కూడా మేము యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జపములు, అభిషేకాలు ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు నిత్యం చేయిస్తున్నాం. ఇదేదో మేము వ్యాపారార్థం గురించి ఎవరితో కూడా చేయట్లేదు. మేము అతి తక్కువ రుచులతో ఈ కార్యక్రమాలన్నిటికీ మేము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీడియా ముఖంగా చెప్తున్నాం, మాకు ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మీకు ఉంటే వచ్చి చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీడియా ముఖంగా మేము చెప్పేది మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మాకు చిన్న ఈ రోడ్డు ప్రాబ్లం చిన్నది, బ్రిడ్జి పక్క నుంచి చిన్న ముక్క 100 మీటర్ల రోడ్డు కొంచెం మాకు ఏదన్నా తొందరగా చేయించి పెడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరడం మీడియా ముఖంగా కోరడం జరుగుతుంది. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ దత్తసాయి పీఠం విశేషమైన పర్వదినం ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, దీన్నే గురు పౌర్ణమి అంటారు. సకల పురాణాలు, సకల శాస్త్రాలు మానవాళికి అందించిన వ్యాస భగవానుడికి అందించిన మహత్తరమైన రోజు ఈ ఆషాఢ పౌర్ణమి. ఈరోజు ఆ గురుస్వరూపమైన దేవతలు అనగా జగత్తుకే గురువు అయినటువంటి జగద్గురువు శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే దక్షిణామూర్తి స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు, అలాగే ఆదిశంకరాచార్యులు, ఈ గురు పరంపర కంచి మహాస్వామివారు, ఈ మహాగురువులందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు మనకి జ్ఞానాన్ని ప్రసాదించిన వారు కాబట్టి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించిన ఈ మహానుభావులందరినీ కూడా తలుచుకుంటూ చేసుకునే ఈరోజు మహత్తరమైనది. మన శ్రీరామదత్త సాయి పీఠంలో ప్రతీ నెలలాగే ఈ నెల కూడా విశేష దేవతా హోమాలు, పూజలు కూడా నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి రావడం, వారి యొక్క గోత్రనామాలతో ఇక్కడ అభిషేకములు, హోమాలు చేయించుకున్నారు. అలాగే ముందుగా స్వామివారికి ఈరోజు ఉదయం నుంచి కూడా గణపతి పూజ, మహాన్యాసపూర్వకంగా దత్తాత్రేయ స్వామివారి పాదుకలకు రుద్రాభిషేకము, స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం 15 మంది వేద పండితులచే ఇక్కడ విశేషముగా సుమారు 40 మంది జంటలతో ఈరోజు దేవతాభిషేకములు, హోమాలు కూడా చేయించడం జరిగింది. ఆషాఢ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈరోజు మనం చేసే కార్యము, దానము, ధర్మము, యజ్ఞము కూడా గురుస్వరూపమైన దేవతల ద్వారా మనకి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తమ తమ గురువులను ప్రార్థించే ప్రార్థన,
జై గురుదత్త. రామకృష్ణ అండి. మేము యాక్చువల్లీ హైదరాబాద్ ఉంటామండి. మా నాన్నగారు వాళ్ళు చింతలపూడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటారు. ఇట్లా అంటే మా ఊరికి ఇట్లా వచ్చి ఇట్లా తక్కువ రుసుముతో చేస్తున్నారంటే నేను నమ్మలేదండి. యాక్చువల్లీ మా నాన్నగారు చెప్పినారు. కానీ నాన్నగారు ఇట్లా రూమ్స్ ఇక్కడ వచ్చిన కాబట్టి అన్ని ఫ్రీగా ఉంటారంట, పూజలు ఇట్లా హోమాలు చేస్తారంట అని చెప్పినప్పుడు నేను నమ్మలేదండి యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా అత్యంత వైభవం జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ఎలాగా చేసుకోవాలి ఇంట్లో కూడా. యాక్చువల్లీ మా నాన్నగారి వాళ్ళకి మేము షష్ఠపూజ చేద్దాం అనుకున్నామండి. ఇప్పుడు ఆ టైంలో మృత్యుంజయ హోమం అన్నీ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ టైంలో మేము చేయించలేమేమో అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత. జై గురుదత్త. మేము చెల్లూరుపేట నుంచి వచ్చాము. పల్నాడు జిల్లా మాది. కోల్శెట్టి వెంకటరత్నం గారు, లక్ష్మీకుమారి గారు చాలా బాగా చేశారండి ఇక్కడ పిఠాపురంలో. మేము వచ్చేటప్పుడు ఏముందిలే అనుకున్నాము. చాలా చాలా బాగా చేశారండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా అమ్మగారు నాన్నగారు వెస్ట్ గోదావరి చింతలపూడి నుంచి వచ్చారండి. ఇంత వైభవంగా జరిగిందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగా చేశారు. అన్ని గుళ్ళు తిప్పారు. చాలా బాగా చేశారండి. మేము ఈ టైంలో షష్ఠ పూజ చేద్దాం అనుకున్న టైంలో మీరు ఇవన్నీ మృత్యుంజయ మంత్రాలు అన్నీ చాలా బాగా చేశారండి. ఇది బాపట్ల జిల్లా అండి. పూజలు బాగా చేస్తున్నారు. వీడియో కాల్ అన్నీ చూసాము. ఒక రోజు చేయించుకోవాలని వచ్చాము. కానీ పూజలు బాగానే చేశారు. మాకు నచ్చాయి. జరిగిందండి అనుకున్నాను. అసలు నా పేరు శాంతమ్మ. చాలా అద్భుతంగా జరిగింది. ఇలా జరిగింది అనుకోలేదు. పోయిన నెలలోనే వద్దామనుకున్నాము, కుదరలేదు. ఈ భవనాన్ని భగవంతుడు అనుగ్రహం వల్ల చాలా చాలా బాగా ఓకే సార్. జై గురు. ఏలూరు జిల్లా వెంకటేశ్వర గ్రామం అండి. ఇక్కడికి వస్తాము అనుకోలేదు. కానీ ఆ భగవంతుడి సహచరం మీరు జై మాట్లాడండి. పల్నాడు జిల్లా అండి. చెల్లూరుపేట మండలం. గ్రామం. వచ్చారు, చెప్పారు. నమ్మకం కుదరలేదు. మా అమ్మాయి తీసుకుని రసీదు. ఈసారి చూసి నాకు నమ్మకం కుదిరితే చేసుకోవాలన్న సంకల్పంతో స్వామి కూర్చోబెట్టి అన్నీ చేయించాడు. చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి వచ్చాము. జిల్లా అండి. సోంపేట వచ్చాము. రాష్ట్రానికి చివరి జిల్లా, చివరి గ్రామం మాది. ఇవాళ వచ్చి మాకు మోటివేట్ చేయకుండా మేము ఏదో అనుకున్నాం. కానీ ఒక చిన్న మా దీంతో నమ్మాము, వచ్చాము, చేసుకున్నాం. బాగా జరిగింది. కానీ చిన్న అసంతృప్తి పడ్డామండి. మాకు టైం దాటిపోతుంది, మాకు అవకాశం దొరకట్లేదు. ఎప్పుడు దొరికితే మిస్ అయిపోతాం అనుకున్నాం. కానీ భగవంతుల కృప వల్ల మంచి రోజు మంచి దీనికి వచ్చామండి. చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమం మా ఇంట్లో కానీ మేము చేసిన కష్టం, డబ్బు చాలా ఎక్కువ అవుతుంది. మేము చేసుకోలేము. మీ ద్వారా మేము తృప్తి పొందాం. మాది కాట్రాలపల్లి అండి. మేము 2 సంవత్సరాల నుండి గురుకులానికి సేవకుంటున్నాం. ఎంతోమంది ఎన్నో ఊళ్ళ నుంచి బాగా చేయించుకున్నారు. అందరూ సహకరించి మీరు తక్కువ వేసినా కూడా ఒప్పుకోకుండా అన్ని ఎక్కువేయండి అని పడాలంటే అన్ని వేయించి అందరికీ సంతృప్తిగా చేసి బాగా గురించి మామూలు చేయించుకున్నారు. ఆయన నిలిపించుకున్నారు. వాళ్ళు ఎదిగి ఆయన డబ్బుల మీద అందరికీ సంతృప్తిగా చేసి భోజనం కష్టంగా పెట్టి పంపిస్తున్నారు. మమ్మల్ని కూడా ప్రతి నెల బాగా చూసి మాకు సహజ డబ్బులు ఇచ్చి కాశీ కూడా పంపిస్తున్నారు. కాశీకి ఎక్కడ తీసి కాశీ పంపిస్తున్నారు. ఇది ఏది కావాలని అడగండి అమ్మ, మేము చేద్దామంటున్నారు. మాకు ఎప్పుడు కూడా మీరు 2 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. ప్రతి పుణ్యం మాతో లేదు, ప్రతి పుణ్యం వస్తున్నాం. కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు
దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువు శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి